ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూలై 2వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూలై 2వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, చక్కటి అదృష్టంతో ఈరోజు మీరు అన్ని పనులలో కూడా ముందంజలో ఉండబోతున్నారండి. ఆత్మవిశ్వాసంతో మీ పనులన్నింటినీ ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ఎంతటి అసాధారణ పనైనా కూడా మీరు ఎంతో సునాయాసంగా ఈరోజు పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విషయాలలో కూడా మీరు విజయాన్ని అయితే సాధించగలుగుతారు. ఆర్థిక లావాదేవీలను, ఆర్థిక వ్యవహారాలను ఎంతో చాకచక్యంగా జరపగలుగుతారండి. మీకు అన్ని విధాలుగా లాభాలు రావటం, చక్కగా డబ్బును అన్ని విధాలుగా పొందగలగడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఎంతో యోగదాయకమైన కాలంగా ఉంటుంది. చక్కగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే పొందగలుగుతారు. అయితే ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిరాశకు కానీ, నిస్పృహకు కానీ, ఈ పని జరగదేమో అనే ఆందోళనకు కానీ గురి కాకుండా మీ వంతు ప్రయత్నాన్ని మీరు చేసుకుంటూ వెళ్ళటం వల్ల మీరు ఈరోజైతే మీరు కోరుకున్న విధంగా విజయాలను అయితే పొందగలుగుతారండి. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు చక్కటి ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే లభిస్తుంది. చక్కటి ప్రోత్సాహం అయితే మీకు కుటుంబ సభ్యుల నుంచి లభించడమే కాకుండా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం అయితే మీ చుట్టూ ఏర్పడబోతుందండి. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ఆరోగ్య పరిస్థితుల పట్ల కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిని సకాలంలో సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. అన్నింటా విజయాలను అయితే పొందగలుగుతారండి. ఏకాగ్రతతో మరి మీ కర్తవ్యాలన్నిటినీ మీరు నిర్వర్తించుకోగలుగుతారండి. అంటే ఏ పని అయితే మీరు చెయ్యాలి అని కోరుకుంటున్నారో ఆ పని పట్ల ఏకాగ్రతనైతే మీరు చూపించగలుగుతారు. దాని దిశగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అదే మీ విజయ రహస్యంగా ఈరోజైతే ఉండబోతుందండి. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మాటలను మీరు మీ యొక్క పనులను కానీ, ఇతరులను కించపరిచే విధంగా కానీ, ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా కానీ ఈరోజు మీరు లేకుండా చూసుకోవాలండి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా అక్కడి నుంచి నిష్క్రమించడం కానీ, కోపాన్ని మీరు వ్యక్తపరచకుండా మీరు అదుపులో ఉంచుకోవడం కానీ చేయటం వల్ల మీరు ఈరోజు ఏ గొడవల్లోని కానీ, ఏ చిక్కులలోనూ కానీ ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇరుక్కోకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోపాన్ని కంట్రోల్లో ఉంచుకోవటం ఈరోజు మీకు ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. కొత్త పనులను ఏవైనా ప్రారంభించాలని కానీ, ఏదైనా మీరు ఆగిపోయిన పని మధ్యలో ఆపేసిన పనులను పూర్తి చేయాలని కానీ, ఇట్లాంటి లక్ష్యాలను అయితే మీరు ఈరోజు పెట్టుకుంటారండి. ఆదాయ మార్గాలను కూడా పెంచుకునే అవకాశం అయితే మీకు లభిస్తుంది. అంటే మీరు కోరుకున్న విధంగా మీరు మీ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి మీకు అనుకోని అవకాశాలు అయితే మీకు రావడం జరుగుతుంది. ఆ విధంగా కూడా ఆర్థికంగా మీరు అనుకూలమైన ఫలితాలను అయితే పొందగలుగుతారు. పరిస్థితులకు తగినట్టుగా మీరు వ్యవహరించగలుగుతారు. అప్పటి పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో ఆ విధంగా మీ ఆలోచనలు ఉండటం కానీ, ఆ విధంగా మీ పనులు ఉండటం కానీ, మీరు ముందుకు వెళ్ళటం కానీ మీరు చేయగలుగుతారండి. మీ బాధ్యతలన్నిటినీ కూడా మీరు ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. మీరు ఏది చెయ్యాలి అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా ఎంతో ఉత్సాహంగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా చక్కటి శ్రద్ధాశక్తులను అయితే చూపించగలుగుతారండి. ఆత్మీయుల విషయంలో అంటే మీ మనసుకు నచ్చిన వారు కానీ, మీ యొక్క బంధుమిత్రులు కానీ, అటువంటి వారి విషయంలో కూడా ఈరోజు మీరు ఎంతో సన్నిహితంగా ఉండడం, వారితో మీరు కొంతవరకు మాట మంచి జరపడం కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఎవరైతే గృహానికి సంబంధించి ఏమైనా వస్తువులు కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు యోగదాయకంగా ఉంటుంది. మీరు ఆ విధంగా మీ యొక్క గృహానికి సంబంధించి ఏమైనా నూతన వస్తువులను కొనుగోలు చేయడం కానీ, వస్త్రాలను కొనుగోలు చేయడం కానీ చేయగలుగుతారండి. అన్నింటా కూడా మీకు అనుకూలమైన వాతావరణం, సంతోషకరమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యారంగంలో ఉన్నారో, విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా మీరు కోరుకున్న ఉన్నత స్థానాన్ని ఈరోజైతే మీరు పొందగలుగుతారు. చక్కటి రోజుగా ఈరోజైతే మీకు ఉంటుందండి. అయితే కాసింత కష్టపడి మీరు మీ యొక్క విద్య పట్ల శ్రద్ధాశక్తులను అయితే చూపించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు ఏ ఒక ప్రలోభాలకు కానీ, ఏవైనా ఇతర వ్యవహారాలకు కానీ మీరు లోబడకుండా మీరు మీ యొక్క ఏదైతే విద్య ఉందో దాని పట్ల ఏకాగ్రతతో మీరు ముందుకు వెళ్ళడం వల్ల మీరు కోరుకున్న ఉన్నత శిఖరాలను అయితే అందుకోగలుగుతారు.
ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి వాతావరణంలో మీ పనులనైతే పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో, పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింత లాభాల బాటలో వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు ఈరోజైతే కలిసి వస్తుంది. గతంలో ఎవరైతే పెట్టుబడులు పెట్టి దాని తాలూకా లావాదేవీలను జరపలేకపోయాము అని ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనిలో మీరు లాభాలను పొందడమే కాకుండా నూతనంగా ఇంకా ఏదైనా చేయటానికి కొంతవరకు మీకు అవకాశాలైతే వచ్చే సూచన అయితే ఉంటుందండి. అన్ని రకాలుగా కూడా మీకు యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఇక విదేశీ వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది. అయితే వ్యాపార లావాదేవీల విషయంలో కొంతవరకు మీరు మెలకువతో వ్యవహరించవలసి ఉంటుందండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు మరింతగా లాభాల బాటలో ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్నైతే మీరు సంపాదించుకోగలుగుతారండి. ఇక ఈ రాశిలో చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో, చిరు వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారంలో ఎంతటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా మీరు మీ వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. ప్రతి పనిని కూడా మీరు ఎంతో సునాయాసంగా ముందుకు తీసుకువెళ్ళి మీరు లాభాల బాటలో మీ వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారండి. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఈ రాశిలో స్త్రీలు ఎవరైతే ఉన్నారో, ఉద్యోగస్తులైన మహిళల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని ఒక నిబద్ధతతో ప్రణాళికబద్ధంగా చేసుకుని సకాలంలో చక్కగా పూర్తి చేసుకోగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని ఇస్తుంది. మీ పై అధికారులు, ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారి నుంచి చక్కటి ప్రశంసలను కూడా మీరు పొందగలుగుతారు. అనుకూలమైన రోజుగా మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వారికి కూడా ఈరోజు చక్కగా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం ఎంతో ముందుకు వెళ్ళగలుగుతుంది. చక్కటి వృద్ధిని చూడగలుగుతారు. పోటీతత్వంతో మీరు మరింత ముందుకు వెళ్ళగలుగుతారండి. చక్కటి లాభాలను పొందగలుగుతారు. అయితే మీ శ్రేయోభిలాషులు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీరంటే ఇష్టమైన వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీకు పూర్తి సహాయ సహకారాలు అందించడం కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో భార్యాభర్తల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి ఈరోజు ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి మీరు పూర్తిగా అన్ని రకాలుగా సహాయ సహకారాలు పొందగలుగుతారు. మీరు చేసే ప్రతి పనికి వారు చక్కటి ఆమోదాన్ని తెలియచేయడమే కాకుండా వారి వంతు సహాయాన్ని మీకు అందించడం కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఒకరిని ఒకరు ఇబ్బంది పరుచుకునే విధంగా మాట్లాడటం కానీ, ఒకరి మనసును ఒకరు నొప్పించుకునే విధంగా మాట్లాడటంకుండా మీరు జాగ్రత్త తీసుకోవటం వల్ల ఈరోజు మీరు మరింతగా ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఈ రాశిలో రాజకీయ వ్యవహారంలో ఎవరైతే ఉన్నారో, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండటమే కాకుండా కొన్ని కొత్త నిర్ణయాలను తీసుకొని అందరినీ సంతోషపరిచే విధంగా మీరు నడుచుకోగలుగుతారండి. అది కూడా మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపునైతే ఇవ్వగలుగుతుంది. ప్రతి విషయంలోనూ కూడా మీకు కలిసి రావటం, అన్ని విధాలుగా కూడా మీరు లాభాల బాటలో వెళ్ళడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే ఆస్తి వ్యవహారాలు, స్థిరాస్తుల విషయాలలో ఇబ్బంది పడుతున్నారు అటువంటి వారికి కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్న స్థాయిని సంపాదించుకునే అవకాశం మీకు రావటం, ఆ దిశగా మీరు ఏదైనా నిర్ణయాలను తీసుకోవటం, మీకు అనుకూలంగా తీర్పులు రావటం, ఇట్లా ఏదో ఒకటి జరగడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ రోజు మొత్తం ఎంతో అనుకూలంగా యోగదాయకంగా ఉండడమే కాకుండా మీరు కోరుకున్న విధంగా మీరు చక్కటి శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారు. ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే సాధించగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా
మీ మాటల ద్వారా కానీ, మీ యొక్క ప్రవర్తన ద్వారా కానీ ఇతరుల మనసును బాధపెట్టే విధంగా లేకుండా మీరు ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళటం వలన మీరు చక్కటి లాభాలను పొందడమే కాకుండా అందరి నుంచి ప్రశంసలను కూడా పొందగలుగుతారండి. ఎవ్వరిని నొప్పించకుండా, ఎవ్వరి మనసును బాధ పెట్టకుండా ఉండటం వల్ల మీరు మరింతగా సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ప్రతి పనిలో కూడా మీకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని కనబరచగలుగుతారండి. అది ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుంది. మనోధైర్యంతో ఏ పనినైనా కూడా మానసికంగా మీరు దృఢత్వంగా ఉండి, మనోధైర్యంతో ప్రతి పనిని నేను సాధిస్తాను, ప్రతి విషయంలో నేను విజయాన్ని అయితే పొందగలుగుతాను అనే ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అది కూడా మీకు విజయ రహస్యంగా ఉంటుందండి. ఆరోగ్య పరిస్థితులు కూడా ఎవరికైతే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు గతంలో ఇబ్బంది పెట్టాయో వాటి నుండి ఉపశమనం రావడమే కాకుండా అన్ని విధాలుగా కూడా మీకు ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మొత్తం ఎంతో యోగదాయకంగా అనుకూలంగా ఉండటమే కాకుండా మీరు కోరుకున్న విధంగా చక్కటి రోజుగా ఈ రోజైతే ఉండబోతుందండి. ఇంకా ఈ రాశివారు మీరు కోరుకున్న విధంగా అనుకూలమైన శుభ ఫలితాలను పొందడం కోసం ఎవరైతే ఆకలితో ఉన్నారో నిరుపేదలైన వారికి బహుళ ధాన్యాలతో చేసిన తీపి బెల్లపు రొట్టెలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు కోరుకునే విధంగా చక్కటి రోజుగా ఈ రోజునైతే మీరు గడపగలుగుతారు. శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.